నేను చాలా కరెక్ట్గా ఉంటున్నాను, వాక్యానుసారంగా బ్రతుకుతున్నాను, కానీ నాకే ఎందుకు ఈ శ్రమ, నాకే ఎందుకు ఈ కష్టం, నాకే ఎందుకు ఈ అపాయాలు, నాకే ఎందుకు ఈ బాధలు అని నీకు కలిగినటువంటి ఆపదలను బట్టి, శ్రమలను బట్టి ఈ ప్రశ్న నీ హృదయంలో తలెత్తిందా? నాకే ఎందుకు, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? జరుగుతుంది. నువ్వు నీతిమంతుడు కాబట్టే నీకు ఆపదలున్నాయి. నువ్వు నీతిమంతుడు కాబట్టే నీకు శ్రమలు, కష్టాలు ఉన్నాయి. అలాగని శ్రమ, కష్టం ఉన్నవారందరూ నీతిమంతులని కాదు సుమా. దుష్టులకి కూడా శ్రమ ఉంది. పాపంలో ఉండి చాలా భయంకరమైన దుష్ట కార్యాలు చేస్తుంటారే, వారికి కూడా శ్రమలే ఉన్నాయి, కష్టాలే ఉన్నాయి. వారేం దీవించబడరు కదా. అది వారి పాపాన్ని బట్టి, అవిధేయతను బట్టి కలిగింది. ఆ విషయాన్ని అట్టు ఉంచండి. మనం నీతిమంతుల గురించి ఆలోచిస్తున్నాం. నువ్వు నీతిగా ఉన్నావు, నిజాయితీగా ఉన్నావు, శ్రమ ఉంటుంది. బైబిల్ గ్రంథం చెప్తుంది ఆ మాట. మనకి దేవుని వాక్యం చెప్తుంది, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకం ఉన్నాయంట. శ్రమ అనేదండి ఆశీర్వాదాలను మోసుకొచ్చే పల్లకి లాంటిది. ఎప్పుడు కూడా శ్రమ వద్దని చెప్పొద్దు, ఆశీర్వాదాలు ఉన్నాయి. మనం శ్రమ పడిన దినముల కొలది ఆయన మనల్ని సంతోషపరిచి దీవించే దేవుడు రెండంతల ఆశీర్వాదం నీకు ఇస్తాడు.